గారు రచించిన గ్రంథముల కొరకైనను ప్రార్థనా తైలము కొరకైనను మరియు ఈ పరిచర్య భారమును పంచుకోవాలనుకున్న వారు మీరు మీ ద్రవ్యమును ఇంతకు ముందు పంపే నెంబరుకు పంపకుండా ఈ క్రింద నెంబరుకు మాత్రమే జీపే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపగలరు. మా నెంబర్ 9989655080. మరొకసారి 9989655080. నేను మీకు చెప్పాను, కాగితమును పెన్ను పట్టుకొని రండి అన్నాను. ప్రోగ్రాం చెప్తాను, మీరు తెచ్చుకోండి, తెచ్చుకోకండి, ప్రోగ్రాం చెప్తాను. నేను మీకు ఇప్పుడు ఏమిటి చెప్పబోతున్నానో ఆలకించండి. ప్రోగ్రాం అనండి. లోపల బయట ఈ పక్కన గదిలో ఉన్న వాళ్ళందరూ అనండి, నేను ప్రోగ్రాం వినబోతున్నాను. ఇది వీక్లీ ప్రోగ్రాం, వారానికి సరిపోయినటువంటి ప్రోగ్రాం ఇది. అర్థమైందా? ఇప్పుడు రాయండి. మంగళవారం అంటే ట్యూస్డే సాయంకాలం 7 గంటలకి 7 PM. మంగళవారం 7 గంటలకి, సాయంకాలం 7 గంటలకి అని రాయాలి. దేవుని వాక్యమును మీరు నేర్చుకోవాలి. పీటర్ రాసిన పత్రికలు ఏమంటున్నాడు? లోకరక్షకుడైన యేసుక్రీస్తు జ్ఞానమందును దేవుని కృపయందును మీరు ఎదగాలి. గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆల్మైటీ. అప్పుడు మీకు వాక్యం చూపించినాను, నేను మీకు మళ్ళీ చూపిస్తాను, ఇంకొకసారి చూపిస్తాను. మంగళవారం నాడు వాక్యములో ఎదుగుదల, గ్రోయింగ్ ఇన్ ద వర్డ్, గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దైవవాక్యములో ఎదుగుదల. మంగళవారం 7 గంటలకు సాయంకాలం గ్రోయింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దైవవాక్యములో ఎదుగుదల. బుధవారం వెన్స్డే 7 PM లెర్నింగ్ అబౌట్ ప్రొఫెసీ, ప్రవచనమును గూర్చి తెలుసుకుంటా. ప్రవచనములను గూర్చి తెలుసుకొనుట అంటే ప్రవచనములను గ్రహించాలి. థర్స్డే అంటే గురువారం, థర్స్డే 7 PM సాయంకాలం 7 గంటలకి. థర్స్డే అంటే గురువారం, లక్షవారం అంటారు, గురువారం అంటారు. ప్రేయర్, ఓన్లీ ప్రేయర్. థర్స్డే 7 PM ఓన్లీ ప్రేయర్. ఫ్రైడే శుక్రవారం 7 PM ది క్యారెక్టర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద చర్చ్, ది క్యారెక్టర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద చర్చ్. ఇప్పుడు చెప్తాను నేనండి. ట్యూస్డే 7 PM లెర్నింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. వెన్స్డే 7 PM learning about prophecies. Thursday 7 PM only prayer. Friday 7 PM character of woman in the church or in the family. Sunday morning 10 AM Sunday service. ఇప్పుడు మీరు వీక్లీ ప్రోగ్రాం విన్నారు. మీరే కాకుండా యూట్యూబ్లో అందరూ విన్నారు. హైదరాబాద్లో ఉన్నాను, సికింద్రాబాద్లో ఉన్నాను, మీరు ఎక్కడున్నాను, ఏ సంఘానికి వెళ్ళినను, ఏ మినిస్ట్రీకి వెళ్ళినను, ఏ సంఘములో మీరు సభ్యులైనను దాంతో సంబంధం లేదు. మీరు సాయంకాలం రావచ్చు, దేవుని వాక్యములు ఎదగవచ్చు, ప్రవచనములను గూర్చి తెలుసుకొనవచ్చు, ప్రార్థనలో కూర్చోవచ్చు,
స్త్రీ యొక్క బాధ్యత సంఘములో ఏమిటో అది నేర్చుకోవచ్చు. మీరు ఎవరైనాను, ఏ సంఘములో ఉన్నానో, మీరు ఎంత దూరం ఉన్నాను, ఎంత దగ్గర ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నాను, మీరే సంఘస్థులైనను మీరు రావచ్చు. కానీ మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం సాయంకాలం పూట మీరు విని వెళతారే కానీ మీ దగ్గర చందాలు ఎత్తబడవు. నో ఆఫరింగ్స్, నో చందా, నో కానుకలు. అర్థమైందా? కానుకలు ఇవ్వబడదు, మీరు ఇస్తేనే మేము తీసుకోం. ఓన్లీ మీకు మేము పెంచాలి. వాక్యపు వెలుగులో ప్రవచనాత్మక గ్రంథములలో ఉన్న విషయాలను, అసలు ప్రార్థన ఎలా చేయాలి, స్త్రీ యొక్క క్యారెక్టర్ ఏంటి, ఈ 4 రోజులు ప్రతిరోజు సాయంకాలం 7 గంటలకి మీరు ఎవరైనానో, మీరు ఎంత పేదవాళ్ళైనానో, మీరు దేవుని వాక్యమును వెతకాలంటే ఇక్కడికి రావాలి. మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం మేము కానుకలు పట్టము ఆ దినాల్లో, మేము కానుకలు తీసుకోము ఆ దినాల్లో. అర్థమైందా? యూట్యూబ్ ఛానల్లో వింటున్న క్రైస్తవులారా, ఏ సంఘానికి చెందిన వారైనాను మీ సంఘాలకు మీరు వెళ్ళిపోండి. మీరు మాకు నయాపైస కానికివ్వద్దు. మీరు వచ్చి వాక్యములు ఎదగండి, వాక్యములు ఎదగండి. ప్రార్థనలో ఎలా చేయాలి అక్కడ ఎదగండి. ప్రవచన గ్రంథం తాలూకు వివరాలు, తర్వాతను స్త్రీ యొక్క పాత్ర, ద క్యారెక్టర్ ఆఫ్ ఎ ఉమెన్. ఈ 4 రోజులు మీకు ఎవరికైనా టైం ఉంది వచ్చి కూర్చోండి. దైవవాక్యాన్ని నేర్చుకుంటున్నాము. మన పాఠం ఏమిటి? ప్రకటన గ్రంథము. అందరానండి? నేను ప్రకటన గ్రంథములో మీకు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయము చెప్పేశాను. 1వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను, 2వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను, 3వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను, 4వ అధ్యాయంలో ప్రతి వచనం చెప్పాను. సంఘము యొక్క చరిత్ర, 7 సంఘముల యొక్క చరిత్ర పరిపూర్ణంగా చెప్పాను. ఎవడు మీకు చెప్పలేడు అటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాను. పిమ్మట మీకు ఎత్తబడి సంఘమును గురించి చెప్పాను. దానికి తెలుగులో సంఘ పారవస్యము, ఇంగ్లీష్లో ర్యాప్చర్ ఆఫ్ ది చర్చ్. 4వ అధ్యాయం పరిపూర్ణంగా మీకు చెప్పాను. ర్యాప్చర్ ఆఫ్ ద చర్చ్, ఎత్తబడుటను గూర్చి, సంఘము ఎత్తబడుటను గూర్చి చెప్పాను. 5వ అధ్యాయంలో ఇప్పుడు మొత్తం అంతా మారిపోయింది. When we have come to the chapter 5 of the book of Revelation, the whole scene is changed. సంఘ చరిత్ర ఉండదు, ఎత్తబడి సంఘమును గూర్చి ఉండదు. ఇప్పుడు పరలోకములో ఉన్న సీన్ మీకు చెప్తున్నాను. The scene which has been seen by Apostle John, that has been mentioned in the book of Revelation chapter 5. కిందటి వారం కొంచెం మీకు స్టార్ట్ చేసి వదిలేశాను. ఇప్పుడు దాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పబోచున్నాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో అపోస్తలుడైన జాన్ చూస్తున్న దర్శనమును గురించి మీరు ఇప్పుడు వినబోతున్నారు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మీకు చెప్పినా అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. అందుకు ఈ 5వ అధ్యాయం చాలా స్లోగా వెళుతుంది. 1-2 సార్లు చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే మీకు ఉన్న డిగ్రీలు మీకు జ్ఞానం ఇవ్వదు, తత్వజ్ఞానం మీకు డిగ్రీలు ఇవ్వదు. మీరు లోక విద్య నేర్చుకున్నారు, బీకామ్, బీఎస్సీ, ఇంటర్మీడియట్, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఏ, పిహెచ్డి, ఇవన్నీ కూడా లోకమునకు సంబంధమైన విద్యలు. ఈ విద్య మీకు ఉంటే బైబిల్ అర్థం కాదు. బైబిల్ అర్థం చెప్పాలంటే పరిశుద్ధాత్మ మీకు అవసరం, లేకుంటే మీకు అర్థం కాదు. నేను తప్పు చేస్తే
క్షమాపణ ఉంది అనండి. నేను తప్పు చేస్తే క్షమాపణ ఉన్నది. అపరాధం అని ఒకటి ఉంది. అపరాధం, తప్పు, అపరాధం. అందరనండి, నేను అపరాధం చేస్తే క్షమాపణ ఉండదు, తీర్పు ఉంటుంది, శిక్ష ఉంటుంది. తప్పు వేరు, అపరాధం వేరు. దానికి హిందీలో ఏమంటారంటే गलती गलती करता है तो आपको माफ़ किया जाएगा, गुनाह करता है तो आपको माफ़ नहीं किया जाएगा, सज़ा मिलेगा. इज इट क्लियर टू यू? తప్పు వేరు, అపరాధం వేరు. ఈ సంగతి ఎవడు ఏ పాస్టర్ ఏ సంఘంలో ఇంతవరకు చెప్పలేదు. నేను వచ్చి 40 సంవత్సరాలు అయింది. కనుక మీరు అనండి, నిలబడండి అందరూ అనండి, నేను తప్పు చేస్తే క్షమించబడతాను, నేను అపరాధము చేసినట్లయితే శిక్షింపబడతాను, తీర్పు తీర్చబడతాను. కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఒబేయింగ్ మీ. మీ చేత ఎందుకు చెప్పించానంటే మీకు తెలియాలి, మీకు తెలియాలి. 7 ముద్రలు గల ఒక స్క్రోల్ పరలోకములో సింహాసనం మీద కూర్చొని ఉన్నవాని కుడి చేతిలో ఆ స్క్రోల్ ఉన్నట్లు జాన్ చెప్తున్నాడు. ఇప్పుడు మనము ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 3 వరకు తెలుగులో చదువుతాం. చదవయ్యా. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై యుండువాని కుడిచేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయింది. I saw in the right hand of him that sat on the throne a book written within and on the backside, sealed with 7 seals. And I saw a strong angel proclaiming with a loud voice, "Who is worthy to open the book and to loose the seals thereof?" No man in heaven nor in earth, neither under the earth, was able to open the book, neither to look thereon. ఆయన చదివిందో నేను చదివాను. ఇప్పుడు ఈ వాక్యం ఇక్కడ మర్చిపోదాం. లెట్స్ ఫర్గెట్ దిస్ బైబిల్ వెర్స్ ఫ్రమ్ 1 to 3. లెట్స్ ఫర్గెట్. ఇప్పుడు మర్చిపోదాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 5 వి రెడ్ ఫ్రమ్ 1 through verse 3. లెట్స్ ఫర్గెట్ దిస్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో నేను రాసిన ప్రకటన గ్రంథం కాదు, బైబిల్. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుకున్నాం. అది మీ అందరూ తెలిసిపోయింది కదా. ఇప్పుడు స్క్రోల్ అంటే ఏమిటి? స్క్రోల్ అనగా ఇలా గుండ్రంగా చుడతారు. నీ పేపర్ ఎంత పెద్ద అయితే అంత గుండ్రం, ఇంత పెద్ద అయితే గుండ్రంగా, ఇంత అయితే గుండ్రంగా, దానికి స్క్రోల్ అంటారు. మీకు అర్థం కావాలని బుక్ అని రాసి ఉన్నాడు. ఇట్స్ నాట్ ఎ బుక్, ఇట్స్ ఎ స్క్రోల్. ఎందుకంటే యాన్షియంట్ దినములలో ఒక ఫ్యాబ్రిక్ ఉండేది, ఒక బట్ట ఉండేది. ఆ బట్టను వాళ్ళు చెయ్యితో తయారు చేస్తుండేవారు. ఆ బట్ట మీద ఒక చెట్టు బంకను
అలా పెట్టి ఒక రోలర్తో ఇలా లాగుతారు. లాగితే ఆ బట్ట ఎంత పీల్చుకుంటుందో అంత మిగిలిందంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఇలాగ రోలర్తో ఇలాగంటారు. అప్పుడు ఆ బట్ట పీల్చుకుంటుంది, తక్కిందంతా బయటకు వచ్చేస్తుంది. అది మళ్ళీ ఊర్చేసి వేరే ఎక్కడైతే ఉంటుందో ఆ బంక అలాంటి దాంట్లో పెట్టుకుంటారు. అది గాలిలో పెడతారు, గాలిలో ఆరుతుంది. దాన్ని నీటిలో పెడతారు కొంతకాలం. నీటిలో పెట్టిన తర్వాత అప్పుడు తీసి ఇలాగ చుట్టుతారు. మడత పెడితే ఏమవుతుంది? ఇరిగిపోతుంది. బట్ట మీద ఏముంది? వ్యాక్స్ ఉంది, బంక్ ఉంది. బట్ట మీద ఏముంది? బంక. ఇలాగా అంటే ఎరగదు, గుండ్రంగా ఇలా తిరుగుతుంటుంది. ఇలా ఉండి మడత పెట్టేవంటే ఇక్కడ ఇరిగిపోతుంది. అర్థమైందా అందరికీ? అందుకనే దానికి అలాగ చుట్టవలసి వస్తుంది. పూర్వకాలంలో పేపర్ లేదు, ఇప్పుడు మీకు రకరకాల పేపర్లు తయారవుతున్నాయి. అప్పుడు పేపర్ ఇన్వెన్షన్ లేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసే ఉండేది. అలాంటిది ఒక ఆయన పట్టుకొని కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆ మాట మర్చిపోండి, ఓకే? ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు జాగ్రత్తగా వినండి. లేవికాండము ఈ విధముగా మీకు ఇండియా మొత్తం మీద ఎవడు ఏ పాస్టర్ మీకు చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే, నేను అడిగాను, ప్రభువా నేను వాడికి ఎలా బోధించాలంటే, నాకు ఆయన బోధించాడు ఇలాగ బోధించాలని. నేను మీకు అలా బోధిస్తున్నాను, నేను నేర్చుకొని బోధిస్తున్నాను. చదవండి, లేవికాండము 25వ అధ్యాయము 23 నుండి 25 వరకు తెలుగులో చదవండి. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులకు ఈజిప్ట్ నుండి తీసుకుని వచ్చిన తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశపెట్టాడు. ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆఫ్టర్ డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ స్లేవరీ, they have been brought out of the Egypt and God led them into the promised land. After reaching the promised land, God has given certain instructions, certain rules, certain regulations, like constitution, like American constitution, Indian constitution, like British constitution, China constitution. So like that, God has given certain rules and regulations to the people of God when they have been brought out of the Egypt from the slavery, and when they have been led by the God to the promised land. The people were set up there. Then, in order to become obedient and disciplined people of God, God has given certain rules and regulations. దేవుడు ఈజిప్ట్ దేశం నుండి వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. ఎలా తీసుకొచ్చాడో మీకు ఏమైనా అనవసరం, అది వేరే పాఠం. బయటకు తెచ్చాడు. ఇప్పుడు బయటకు వచ్చారు ఈజిప్ట్ నుండి. ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు వాళ్ళు బానిసత్వములో ఉన్నారా? ఇప్పుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. ఎవరు నడిపిస్తున్నారు? దేవుడు. ఎక్కడికి నడిపిస్తున్నాడు? వాగ్దాన దేశమునకు. వాగ్దాన దేశం ఏది? అది మీకు అనవసరం. ఇప్పుడు మీకు అదంతా అనవసరం. ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడ తీసుకెళ్తున్నాడు, అంతే కావాలి మీకు. ఫ్రమ్ వేర్ దే హ్యావ్ బిన్ బ్రాట్ అండ్ వేర్ గాడ్ సెటిల్డ్ దెమ్, వేర్ దే హ్యావ్ బిన్ సెటప్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అది వాగ్దాన దేశం.
ఆ దేశానికి నీకు తీసుకొని వస్తాను అని అన్నాడు దేవుడు. అవన్నీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు ఓన్లీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈజిప్ట్ నుండి వచ్చారు. ఎక్కడి నుంచి విడుదల పొందారు? బానిసత్వం నుంచి విడుదల పొందారు. ఎక్కడికి వచ్చారు? వాగ్దాన దేశమునకు వచ్చారు. వాగ్దానం దేశంకి వచ్చిన తర్వాత సెటిల్ అయినారు అక్కడ. ఇప్పుడు ప్రజలు ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యాపారం చేసుకోవాలి, ఎలా పండించుకోవాలి, ఎలా అమ్ముకోవాలి, ఎలా కొనుక్కోవాలి, అర్థమైందా? ఈ పద్ధతులను దేవుడు తనకిష్టం వచ్చిన రూల్లో పెట్టాడు. ప్రజలకు ఇష్టం వచ్చినట్లుగా రూల్స్ లేవు. దేవుడు అంటున్నాడు, ఇది నా భూమి. ఏమన్నాడు? అటు చదివాడు, ఇది నా భూమి అని ఉన్నాడు. దేవుడు అన్నాడు, ఇది నా భూమి. మీరు ఎలాగున్నారు? పరదేశులుగా ఉన్నారు. ఇది నా భూమి. ఎవడంటున్నాడు? ఆ భూమిలో మీకు తీసుకొచ్చి పెడతాను అన్నాడా లేదా? భూమి ఎవరిది? ఆ భూమిలో ఉన్నోళ్ళు ఎవరు? పరదేశీయులు. అర్థమైందా? ఇప్పుడు వాడెవడాడు? బి ఇమ్మాన్యుయల్. వాడికి నేను పొందువాడలో పెట్టాను, మూర్ఖుడు. వాడికి నేను అక్కడ పెట్టాను. అది ఎవరిది? నా పేరుని రిజిస్ట్రేషన్ అయింది. అది వాడెవడు? మరి ఆ మూర్ఖుడికి ఈ వాక్యం అర్థం కాకపోతే ఏమవుతుంది? వాడికి, వాడి పెళ్ళడానికి, వాడి కూతురికి, వాడి కొడుక్కి భయంకరమైన తీర్పు ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు సింహాసనం మర్చిపోండి, స్క్రోల్ మర్చిపోండి, 7 ముద్రలు మర్చిపోండి. ఆ వ్యధ వినాలి. విని వాడు మార్పు తెచ్చుకోవాలి, లేకపోతే నాశనం అయిపోతాడు. వాడి పెళ్ళం, వాడి కూతురు నాశనం తప్పదు. ఎందుకంటే భూమి అంటున్నాడు, భూమి నాది అన్నాడు లేదా దేవుడు? మీరు ఎలాగున్నారు? మరి ఇప్పుడు అది పరవశ సూర్యనారాయణ రిజిస్ట్రేషన్ అయినప్పుడు భూమి ఎవడిది? ఆ స్థలం ఎవడిది? వాడిప్పుడు ఇది నాది అని అన్నాడు అంటే వాడు పరదేశంగా ఉన్నాడా? అంటే వీడు దైవ విరుద్ధంగా ఉన్నట్లేదా? మీలో ఎవరు చేసిన అలాంటి పనులు మీరు అలాగే నాశనం అయిపోతారు. చదువురా, 23 చదువు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆగు. ఇప్పుడు ఈ భూమి నాది, మీరు ఈ భూమిలో ఉన్నారు. నీవు ఇంకొకటిని అమ్మడానికి వీలు లేదు, నువ్వు అమ్మలేవు. శాశ్వత విక్రయము అంటే పర్మనెంట్గా అమ్మేయడం. మళ్ళీ చదువు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశం. నొక్కి చెప్తున్నాడు ఆ భూమి నాది, మీరు పర్మనెంట్గా ఎవరికి అమ్మకూడదు, ఆ భూమి నాదే. మళ్ళీ నొక్కి చెప్తున్నాడు. 24 చదువు. ఇప్పుడు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలెను. ఎవరన్నారు నాదని? ప్రజలతో అంటున్నాడు. మీరు ఎలాగున్నారు? మళ్ళీ నొక్కుతున్నాడు, ఈ భూమి నాదే. చూస్తున్నారా? మీరు అమ్మేయకూడదు పర్మనెంట్గా. నేను మీకు ఇది స్వాస్థ్యముగా ఇచ్చాను, అంటే మీ సొంత ఆస్తిలాగా ఇచ్చాను మీకు. కానీ భూమి నీకు ఇల్లు అద్దెకిచ్చాడు ఒకడు. ఆ ఇంట్లో నువ్వు కిటికీ తీసేసే ద్వారం పెడితే ఏం చేస్తాడు? నీకు మెడకోసేస్తాడు. అప్పుడేం చేస్తావు? అదే అంటున్నాడు దేవుడు, ఈ భూమి నాది, మీరు పరదేశం. నొక్కి చెప్పాడు కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ భూమి నాది, మీరు పరదేశులుగా ఉన్నారు, ఇక్కడికి నేను నడిపిస్తానని మీ పితృడైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేస్తున్నాను. ఆ వాగ్దానం చేసిన ఆ స్థలానికి మీకు తీసుకొచ్చాను. నాదే సుమి, ఇంకొకరికి నువ్వు అమ్మడానికి వీలు లేదు, అమ్మలేవు. అయితే నువ్వు అమ్మాలనుకుంటున్నావు అనుకో, మళ్ళీ అది నీవు కొనుక్కునేటట్లు అమ్మాలా. నువ్వు అమ్మాలి, మళ్ళీ అది నువ్వు కొనుక్కునేటట్లు అమ్మాలి. ఇప్పుడు ఈ కారు నువ్వు అమ్మేశావు,
నేను కొనుక్కున్నాను, మళ్ళీ నీకు ఇస్తానటి. అది ఏమిటి? ఈ లోక పద్ధతి. దిస్ ఈజ్ ద రూల్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద వరల్డ్, బట్ గాడ్ ఈజ్ నాట్ వరల్డ్లీ. అర్థమవుతుందా? దేవుడు లోకస్తుడు కాదు. ఒకసారి నువ్వు ఇల్లు అమ్మితే, నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ తిరిగి నువ్వు అది కొనుక్కుంటావా? మరి అది ఈ లోక సంబంధమైన, అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన రూల్ ఇది. ఈ లోక సంబంధమైన కోర్టులో ఉన్న రూలు, ఈ లోక సంబంధమైనటువంటి పంచాయతీలో ఉన్న రూలు, ఈ లోక సంబంధమైన సమాజమునకు సంబంధమైన రూలు. దేవుడు లోక సంబంధి కూడా కాడు. ఈ ప్రజలు దేవుని ప్రజలు, లోక సంబంధికులు కారు. తీసుకొచ్చి ఏమంటున్నాడు? ఈ భూమి నాది, మీరు పరదేశులుగా ఉంటున్నారు, ఈ భూమి నాదే అని మళ్ళీ చెప్తున్నాడు. ఈ భూమి నాదే, ఎవరికి కూడా మీరు అమ్మడానికి వీలు లేదు. ఎలాగా? పర్మనెంట్గా. మీరు ఎలాగమ్మాలి? మళ్ళీ అది మీరు కొనుక్కునేటట్లుగా అమ్మాలి. నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు కొనుక్కోవచ్చు. ఈ కారు నువ్వు నాకు అమ్మేశావు, నేను కొనుక్కున్నాను, ఒక 2 సంవత్సరాల తర్వాత నీకు ఇష్టమైంది, నువ్వు మళ్ళీ దాన్ని కొనుక్కోవచ్చు. నువ్వు అలాగ అమ్మాలి. అర్థమవుతుందా? అది రూల్. ఎవరిది? దేవుడిది. భూమి ఎవరిది? దేవుడిది. ప్రజలెవరు? దేవుని ప్రజలు. ఎవరు రూల్స్ పాటించాలి? ఇప్పుడు 25 చదువురా. నీ సహోదరుడు బీదవాడై, ఆగో, వీడు నాకు అమ్మేశాడు, ఓకే, నేను కొనుక్కున్నాను. కొనుక్కున్నప్పుడు ఎలాగ అమ్ముతున్నాడు? వాడు ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ ఆడు కొనుక్కుంటే నేను ఆడికి ఇచ్చివ్వాలి. ఆ డబ్బు ఎంతో అది నాకు ఇచ్చివ్వాలాడు. అర్థమైందా? ఇప్పుడు వాడు పేదవాడైపోయినాడు, అమ్మేశాడు. మళ్ళీ అమ్మింది కొనుక్కోవడానికి శక్తి లేక పేదవాడైపోయాడు. అర్థమైందా? వీడి తాలూకా బంధువుడు ఇక్కడ ఉన్నాడు, వాళ్ళ అమ్మ తరపునో నాన్న తరపునో బంధువుడు, రక్త సంబంధికుడు వీడు ఉన్నాడు. పాపం తిండి లేకుండా, అయ్యో పాపం బాధపడుతున్నాడే. కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, కొడుకులకి, ఓహో ఎలాగా, నాకు దేవుడు డబ్బు ఇచ్చినాడు కదా. వచ్చాడు, వచ్చి అయ్యా ఆయన మా బంధువుడు, నాకు చాలా దగ్గర బంధువుడు, అలాగా ఆయన నా రక్త సంబంధికుడు, ఆయన చాలా పేదవాడైపోయినాడు. అవును, ఆయన నీకు అమ్మేశాడు కదా, మరి ఆయన బదులు నేను కొనుక్కుంటాను అది. ఓకే, కొనుక్కో. ఈయన నాకెవడు? ఎలాంటి బంధువుడు? రక్త సంబంధికుడు, దగ్గర బంధువుడు, సమీప బంధువుడు. నేను ఎక్కడున్నాను? ఇక్కడ ఉన్నాను. వాడు ఎక్కడున్నాడు? అక్కడ ఉన్నాడు. ఈ కొనుక్కున్నాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. వీడు ఎలాగమ్మాలి? మళ్ళీ కొనుక్కోవడానికి వీలు పడినట్లుగా అమ్మాలని దేవుడు ముందే ఆజ్ఞాపించున్నాడు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నానే, మీరు వింటున్నారే, మొత్తం ఇండియాలో ఎవడు ఏ పాస్టర్ మీకు చెప్పలేడు. ఇప్పుడు వీడు కొనిశాడు, వీడు కొనిసి మరి అది ఎంత డబ్బు అవుతుందో చూడాలి కదా. చూడాలి. నువ్వు వాడికి సమీప బంధువుడు అని గ్యారంటీ ఏముంది? వాడు ఇప్పుడు ప్రూఫ్ చేయాలి. వీనికి రక్త సంబంధి కూడా ఎలాగైనాడు, వీడికి శరీర సంబంధి కూడా ఎలాగైనాడు. ఒక ఆడదాయ వస్తుంది, వచ్చి ఈ పరమశ సూర్యనారాయణ మీకు తెలియదండి, నాకు గర్భం చేయించాడు, నా గర్భంలో ఉన్న శిశువు ఇప్పుడు వల్ల గర్భవతి అయినాను అంటుంది. సమాజం వెంటనే ఏం చేస్తుంది? పరమశ సూర్యనారాయణకి అరెస్ట్ చేయించేస్తుంది. పోలీసులు ఏం చేస్తారు? కేసు దొరికింది, అరెస్ట్ చేసేస్తారు. ఆ తర్వాత కేసు కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. కేసు కోర్టు హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత ఇది అంటుంది, నీకు వాడికి పెళ్ళి అయిందా? అవునండి, గుడిలో పెళ్లి చేసుకున్నాడు. గుడిలో పెళ్లి చేసుకుంటే ఎవడు ఉన్నాడు? ఎవడు లేడు. మెడలో నేను వేసాను, నా మెడలో అదే ఇస్తుంది, పూలమాల. పెళ్ళి అయిపోయింది, గర్భం కనబడుతుంది. ఎస్ కరెక్ట్, గర్భవతి అయింది. వీడికి జైలు పెట్టి అంటాడు జడ్జి కూడా జైలు పెట్టాడు, పోలీసుడు జైలు పెట్టాడు, సమాజం జైలు పెట్టింది. ఎక్కడికి అది నా వలన గర్భవతి కాలేదు.
ఇప్పుడు నేను జైల్లో ఉన్నాను, కేసు నడుస్తుంది. ఆ తర్వాతను నా తరపున న్యాయవాది ఏమంటాడంటే ఆ గర్భంలో ఉన్న శిశువు వీడి శిశువు అని చెప్పడానికి మెడికల్ ప్రూఫ్ కావాలి. దానికి నాకు మెడికల్కి పంపిస్తారు, మెడికల్లో టెస్ట్ చేస్తారు. ఈ గర్భం వాడి వల్ల కాలేదని అప్పుడు నాకు విడుదల కలుగుతుంది. అప్పుడు దానికి శిక్ష విధించబడుతుంది. నేను కోరుకుంటే క్షమించగలను, నేను కోరుకుంటే శిక్ష దానికి వేయించగలను. క్షమించండి సార్ అంటే వదిలిస్తారు. దానికి శిక్ష పడాలి అని చెప్తే అది వేరే రూలు, ఆ రూల్ ప్రకారంగా దానికి శిక్ష ఇస్తారు. ఓకే, అయితే ఇంతవరకు నేను ఎక్కడ ఉన్నాను చూసారా? అది కావాలి, అది మీ బుర్రకెక్కాలి. ఇంతవరకు నేను ఎక్కడ ఉన్నాను? అలాగే నువ్వు తప్పు చేసినను, తప్పు చేయకపోయినను, నీ ప్రక్కవాడు నీకు హింస పెట్టినను, హింస పెట్టకపోయినను, నీవు తప్పు చేసావని రుజువు అయిన పర్యంతరము నేను అది అనుభవిస్తూనే ఉండాలి. ప్రూఫ్ అయిన వరకు నేను ఎక్కడున్నాను? అలాగే ఈ పరిస్థితి ప్రూఫ్ అయిన దాకా నేను ఆ సిచ్యువేషన్ని నేను అనుభవించాలా లేదా? అందుకే అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే సిచ్యువేషన్ ప్రూఫ్ అవుతుందో అప్పుడు నేను తలుచుకుంటే దాన్ని విడిచిపెట్టగలను. వదిలేండి సార్, నేను తలుచుకుంటే అది శిక్షింపబడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు 25వ వచనం చదువు. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాడు బంధువుడు, విడిపించవచ్చు. లెవి గ్రంథము, లెవి కాండము 25వ అధ్యాయంలో 23, 24, 25 వచనముల్లో దేవుడు మనుషులకు కాన్స్టిట్యూషన్ తెలియజేస్తున్నాడు, ఆయన పద్ధతిని తెలియజేస్తున్నాడు. భూమి నాది, మీకు ఇచ్చాను, పరదేశులు మీరు, మీకు ఎలాగిచ్చాను? మీ సొంత స్వాస్థ్యముగా ఇచ్చాను. మీరు దాన్ని ఏమైనా చేసుకోండి, పండించుకోండి, తినండి, లేకపోతే ఇంకేమైనా చేసుకోండి. మీ ఇష్టం వచ్చిన పంట పండించుకోండి, మీరు తినండి, అది మీది. కానీ భూమి నాది, మీ స్వాస్థ్యముగా సొంతంగా ఇచ్చాను భుజపర్లతో. దిస్ ఈజ్ మై ల్యాండ్, ఐ హ్యావ్ గివెన్ యూ యాజ్ ఇఫ్ ఇట్స్ యువర్ ఓన్ ల్యాండ్. యూ కెన్ యూజ్ ఇట్, యూ కెన్ ప్రొడ్యూస్ ఎనీథింగ్ యూ లైక్, యూ ఈట్, యూ సెల్ ద ప్రొడక్షన్, యూ కెన్ సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్, ఇట్స్ ఇంపీరియల్, బట్ ద ల్యాండ్ ఈజ్ మైన్. భూమి నాది, మీరు పరదేశులు, మీ స్వాస్థ్యంగా మీకు ఇచ్చాను. అది మీకు ఇబ్బంది ఉంది, అమ్ముకోవాలి, ఓకే అమ్ముకో. బయటోడికి అమ్మేవంటే వాడు నీ రూల్ పాటిస్తాడా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మెంట్ ఫర్ ఇండియా. యువర్ ఇండియన్ లా ఈజ్ మెంట్ ఫర్ ఇండియన్స్. యువర్ కోర్ట్, యువర్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ మెంట్ ఫర్ ఇండియా. ఈ కోర్టు లండన్లో పనికొస్తుందా? ఇండియాలో ఉన్న సుప్రీం కోర్టు అమెరికాలో పనికొస్తుందా? ఇండియాలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరే దేశంలో పనికొస్తుందా? ఎక్కడ పనికొస్తాయి? అలాగే దేవుడు నిర్ణయించిన ఆ పద్ధతి బయటోడా భూమి కొనుక్కుంటే వాడికి పనికిరాదు. అరే నీ దేవుడితో నాకేం పని ఉందిరా, నీ దేవుడు రూల్తో నాకేం పని ఉంది, నేను డబ్బు ఇచ్చాను, భూమి నాది అంటాడు. అర్థమైందా? అందుకనే ఈ భూమి మీలోని మీరే అమ్ముకోవాలి. ఈ భూమి మరి ఒకవేళ వీడు బయటోడు అనుకో, వీడు అమ్మేసాడు అనుకో, మళ్ళీ కొనుక్కో. ఎవడరా నువ్వు, అమ్మేవా లేదా? మరి మా దేవుడు, మీ దేవుడు ఎవడురా? మీ దేవుడితో నాకేం పని ఉంది? నా రూల్ ప్రకారం నేను కొనుక్కున్నాను, ఇది నాది, అంతే, బస్. ఇప్పుడు నేను మీకు పాఠంలోనికి వస్తున్నాను. ఇప్పుడు నేను మీకు దేవుని సింహాసనంలో తీసుకెళ్తున్నాను, పరలోకంలో తీసుకెళ్తాను. ఇందాక పరలోకం మర్చిపోండి అన్నాను. స్క్రోలు, ముద్రలు, కూర్చున్నోడు అన్నీ మర్చిపోండి అన్నాను. ఇప్పుడు మీకు నేను దేవుడు తన ప్రజలను
ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎక్కడ తీసుకొచ్చాడు, ఎక్కడ స్థిరపరిచాడు, భూమి ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, ఎలాగ ఉపయోగించుకోవాలి, ఏ విధంగా అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఇవన్నీ పద్ధతులు. ఈ పద్ధతిలో మీకు ఇచ్చాడు. అర్థమైందా? కాన్స్టిట్యూషన్ మీకు ఇచ్చాడు అంటే మరి భూమి నీకు ఇచ్చాడు. నువ్వు భూమిని నీ ఇష్టానుసారంగా వాడుకో, అది నీ సొంతం. కానీ బయటోడికి అమ్మకూడదు. అర్థమైందా? అక్కడ దాకా మీకు అయిపోయింది. ఇప్పుడు నేను పాఠంలోనికి వస్తున్నాను. ఇప్పుడు మీకు నేను ఒక సబ్జెక్ట్ చెప్పాను. భూమి ఎవరికి ఇచ్చాడు, ఎవరికి అమ్ముకోవచ్చు, ఏ విధంగా అమ్ముకోవచ్చు, అది నీ సొంతం కనుక నీ ఇష్టం వచ్చిన పంట పండించుకోవచ్చు, ఆ పంట నువ్వు అమ్ముకోవచ్చు, తినొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. భూమి మాత్రం నాది, నీ సొంతంగా ఇచ్చాను. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడు పాఠంలోనికి వెళ్తున్నాను, ఏనండి. ఇంగ్లీష్లో స్క్రోల్ అంటారు. వాడి చేతిలో ఉంది, సింహాసనం మీద కూర్చున్న వాడి చేతిలో ఉంది. వాడి కుడి చేతిలో ఆ స్క్రోల్ ఉంది. ఆ స్క్రోల్ లోపల రాత ఉంది. ఇది స్క్రోల్. రాశాను 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 ఇక్కడ ముద్ర వేసాను. మళ్ళీ ఇది విడుతుందా లేదా? స్క్రోల్ విప్పుతున్నాను లేదా? అదే లోపల బయట అంటే అర్థం. అది లోపల బయట అంటే అది అర్థం. ఇది స్క్రోల్. ఇది స్క్రోల్. ఇక్కడ 7 ముద్రలు ఉన్నాయి. ఈ ముద్రలు ఇప్పాను. ఇప్పిన తర్వాతను చదివాను. చదివిన తర్వాతను మళ్ళీ ఇప్పుతాను లేదా? అది లోపల. అర్థమైందా? లోపల బయట అంటే మీకు అర్థమైందా? ముద్రలు ఇప్పేశాను. ద సీల్స్ హ్యావ్ బీన్ లూజ్డ్. జహా లెక్క వేసి పొడిచి తప్పరు లూజ్ చేస్తున్నాం లేదా? ఆ లోపలది బయటకు వస్తుందా లేదా? అది బయటకు వచ్చేది బయట, లోపల ఉన్నది లోపల. ఇప్పుతుంటే బయటకు వస్తుంది, ఇప్పుతుంటే బయటకు వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? లోపల బయట అంటే అర్థమేంటో అంటే ఇప్పుడు ఇది పుస్తకం. ఈ పుస్తకం లోపల బయట, ఇది లోపల బయట. మరి ఇది ఇలాగుంటే అది ఇప్పుతున్న కొలది బయటకు వస్తుంది, ఇప్పుతున్న కొలది ఇప్పకపోయినంతసేపు. అర్థమైందా? లోపల బయట అంటే ఏంటో. లోకంలో మనుషులు ఏమని పిలుస్తారంటే టైటిల్ డీడ్ అంటారు. లోకములో మనుషులు ఏమంటారు? టైటిల్ డీడ్. టైటిల్ అంటే మొన్న మీకు చెప్పాను, డీడ్ అంటే మీకు చెప్పాను. టైటిల్ అంటే హక్కు, టైటిల్ అంటే హక్కు, డీడ్ అంటే ఒప్పందం. ఇప్పుడు ఈ దేశము ఆ దేశం దగ్గరికి వెళ్ళి మేము ఇది పంపిస్తాం, మీరు అది పంపించండి, మేము ఇలా వ్యాపారం చేస్తాం, మీరు ఇలా వ్యాపారం చేయండి, మా బట్టలు మీరు కొనుక్కోండి, మీ బట్టలు మాకివ్వండి అని ఒప్పుకుంటారు. ఆ దేశం ఈ దేశం ఒప్పుకున్నప్పుడు ఆ దేశం డిపార్ట్మెంట్ వాడు ఆ దేశం ఈ దేశం సంతకం పెడతారు. పెడితే ఇది మార్చుకుంటారు. వాళ్ళది వీళ్ళది వాళ్ళు మార్చుకుంటారు. దానికి డీడ్ అంటారు. మీరు చూస్తుంటారు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లు జరుగుతుంటాయి. మన దేశం నుండి అమెరికా వెళ్ళాడు, మన దేశం నుండి యూరోప్ వెళ్ళాడు, మన దేశం నుండి లండన్ వెళ్ళాడు, మన దేశం నుండి ఆస్ట్రేలియా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు రాసుకొని ఇలాగ ఇచ్చి పుచ్చుకొని ఉంటారు. మీరు న్యూస్లో చూసుంటారు. దానికి డీడ్ అంటే ఒప్పందం. టైటిల్ అంటే హక్కు. ఇప్పుడు అది టైటిల్ డీడ్ ఎందుకు వచ్చిందంటే నేను వాడి దగ్గర కొనుక్కునే హక్కు నాకుంది, దాన్ని అమ్ముకునే హక్కు నాకుంది. నిజమా? టైటిల్ అంటే ఏంటి, డీడ్ అంటే ఏంటి? దీనికి టైటిల్ డీడ్, ఇంటర్నేషనల్ టైటిల్ డీడ్, నేషనల్ టైటిల్ డీడ్. అర్థమవుతుందా? దెర్ ఆర్ 2 countries. One team will be representing the country. The another team will be representing the another country. These 2 teams will come and sit together. This will say, okay, I will give you fabrics. Okay, you can take them. Okay. And they will say, in place of fabrics, I will give you steel.
they will say, okay. Now they have said, okay. They said, I will give you fabrics. They said, okay. They said, I will give you steel. They said, okay. There shall be a writing deed. This shall be brought into writing, and that shall be sealed, and that deed will be given to them. This deed will be given to them, showing that for 5 years we made a title deed. They will be giving fabrics all the 5 years, and they will be giving steel all the 5 years. After completion of 5 years, another deed should be made. Ortho bujile? This is called international deed, international title deed. ఇప్పుడు మీరు భూమి తీసుకున్నారు, మీ సొంతంగా వాడుకున్నారు, మీ ఇష్టం వచ్చింది పండించుకున్నారు, అమ్ముకున్నారు, డబ్బు తెచ్చుకున్నారు, ఆ భూమి మీద ఇల్లు కట్టుకున్నారు, ఆ భూమి మీద ఇంకా ఏమేమో పండించుకుంటున్నారు. వీడు పేదవాడు, వాడి దగ్గర ఆ భూమి కొనుక్కున్నారు, మళ్ళీ తిరిగి అమ్మేటట్లుగా ఆ భూమిని కూడా పండించుకుంటున్నారు. వీడు పేదవాడు, వీడు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు. వీడి దగ్గర ఆ భూమి కొనుక్కున్నాను, వాడికి కొంత డబ్బు ఇచ్చాను, వీడి దగ్గర కొనుక్కున్న భూమి, వాడి దగ్గర కొనుక్కున్న భూమి నేను పండించుకుంటున్నాను. ఇందులో వంకాయలు, అందులో బీరకాయలు, ఇందులో టెంకాయలు పండించుకొని అమ్మించుకుంటున్నాను. ఈ భూమి వీడిది, ఈ భూమి వీడిది. వాడు ఎప్పుడైతే నేను కొనుక్కుంటున్నాను అంటాడో నేను మళ్ళీ వాడికి తిరిగి ఇచ్చేయాలి. ఎందుకు? ఆ రూల్ అలాగ ఉంది. అర్థమైందా? అయితే వీడు బయటోడికి అమ్మకూడదు, వీడు బయటోడికి అమ్మకూడదు. అమ్ముతో బయటోడికి నీ రూల్ పనికిరాదు, నీ దేవుడితో వాడికి సంబంధం లేదు, వాడు బొమ్మలు పూజ చేసుకుంటున్నాడు. అర్థమైందా? అందుకే లేవీ కాండంలో ఆ పద్ధతిని ఏర్పాటు చేసేసి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు వీడు అమ్మేసి ఉన్నాడు, వీడు మళ్ళీ కొనుక్కోలేకపోతున్నాడు, బేదవాడు అయిపోతున్నాడు. వీడు బంధువుడు అక్కడ ఉన్నాడు, వాడు వచ్చాడు, అయ్యా మా బంధువుడు, అయ్యా మా రక్త సంబంధి వెరీ గుడ్, మా శరీర సంబంధి వెరీ గుడ్, వాడి బదులు నేను కొనుక్కుంటాను, కొనుక్కో. అయితే నువ్వు రుజువు చేయాలి లేదా బంధువుడు అని. అందుకు స్క్రోల్ దగ్గరకు వచ్చాడు, స్క్రోల్ 2 కాపీలు ఉంటాయి. ఒప్పందం 2 కాపీలు, ఒక కాపీ ఉంచుకుంటాడు, ఒక కాపీ అలికేస్తాడు. ఒక కాపీ ఉంచుకుంటాడు, ఒక కాపీ, దానికి ఆఫీస్ కాపీ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు వీడు అమ్మాడు, ఓకే, వీడు కొనుక్కున్నాడు, ఓకే, వీడు ఎవడు కొడుకు, ఎవడు మనముడు, ఏ వంశము రాశారు. అర్థమైందా? ఎవడు కొడుకు, ఎవడు మనముడు, ఏ వంశముడు. ఓకే, కొనుక్కున్నాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, సాక్షులు 1-2 సాక్షులు సంతకాలు పెట్టారు. ఓకే, తిప్పారు, సీల్ వేసారు. లోపల ఉందా లేదా? అలాంటిదే ఇంకొకటి తయారవుతుంది 2 కాపీలు. ఒకటి ప్రధాన యాజకుని దగ్గర ఉంటుంది, ఇంకొకటి ఒక స్టోర్లో ఉంటుంది. ఆ స్టోర్కి ఎవడు ఇన్ఛార్జు? లేవీయుడు కావచ్చు, యాజకుడు కావచ్చు. అర్థమవుతుందా? 2 కాపీలు. వీడు అమ్మాడు, వీడు కొనుక్కున్నాడు. ఎవని కొడుకు, ఎవని మనముడు, ఏ వంశము? చెప్పండి, ఎవని కొడుకు, ఎవని మనముడు, ఏ వంశస్థుడు? ఇవి రాసినప్పుడు వీళ్ళు సాక్ష్యాలు 2 సంతకాలు పెడతారు. ఈ సాక్ష్యాలు ఎవరు? ఎస్ వాడు ఫలానా కొడుకే, ఎస్ వాడు ఫలానా మనవుడే, ఎస్ వీడు ఫలానా వంశమే. అర్థమైందా? ఇప్పుడు అది ఎంటర్ అయిపోయింది, సీల్ చేసాడు, రోల్ చేసాడు. ఓకే, అలాంటివి 2 కాపీలు తయారవుతాయి. ఒక కాపీ ప్రధాన యాజకుడి దగ్గర ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ప్రధాన యాజకుడి దగ్గర. ఇంకొక కాపీ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇది స్టోరు. ఈ స్టోరు ఎవడండర్లో? యాజకుడు, లేవీయుడు ఎవడైనా దానికి చూడవచ్చు. ఎవడికి ప్రధాన యాజకుడు పెడితే ఆ డ్యూటీలో వాడు ఉంటాడు. ఇప్పుడు వాడు వచ్చాడు, వీడు చెప్తున్నాడు, వాడికి నీ దగ్గర బంధు రా 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 రా. వాడు తీసుకొచ్చాడు ఒక 2 మనుషుల్ని, వాడు 2 మనుషుల్ని తీసుకొచ్చాడు.
వాళ్ళిద్దరు ఏమంటున్నారు, అయ్యా వీడు ఫలానా వాని కుమారుడు, ఆహా వీడు ఫలానా వాని మనవడు, వెరీ గుడ్, అయితే వంశం ఏది, ఫలానా వంశము అని వాళ్ళిద్దరు చెప్పాలి. అర్థమవుతుందా? వాళ్ళిద్దరు సాక్ష్యాలు వీడి వంశానికి. వీడి తాత వేరు, వాడి తాత వేరు, వీడి నాయన వేరు, వాడి నాయన వేరు, కానీ వంశము అర్థమైందా? అప్పుడు వాళ్ళు ఇద్దరు సాక్షులు పట్టుకొని వస్తారు. వీడి సంగతి వదిలే, వీడు పేదవాడైపోయినాడు, ఈ కొనుక్కోవడానికి వచ్చాడు కదా ఒకడు, వాడు ఇద్దరు సాక్షులను పట్టుకొని వస్తారు కదా. వస్తే స్టోర్లో ఉంది, తీస్తారు. స్క్రోల్ ఎక్కడ ఉంది? స్టోర్ ఇన్ఛార్జ్ ఎవడు? యాజకుడు కావచ్చు, లేవీయుడు కావచ్చు. అరే ఫలానా స్క్రోల్ తీరా, ఇచ్చాడు. ఇద్దరు సాక్షులు కొనుక్కోవడానికి వచ్చినాడు. వీడికి బంధువు అవ్వాలి, వీడి తండ్రి వీడి తాత, వాడి తండ్రి వాడి తాత, కానీ వంశము అయి ఉండాలి. ప్రధాన యాజకుడు కూర్చుంటాడు ఇక్కడ. ప్రధాన యాజకుడు స్టోర్ నుంచి తీసుకొస్తారు. చెప్పరా, మా నాన్నగారు ఫలానా, ఫలానా నాన్నగారు, మా తాతగారు ఫలానా, తాతగారు ఫలానా, మా వంశం ఫలానా, అవునండి వీడు వంశం ఫలానా. అచ్చా, ఇప్పాడు. వీడు తండ్రి వేరైనను, వీడి తాత వేరైనను, వాడి వంశమే వీడి వంశము, వీడి వంశమే వాడి వంశము, కనుక మరల తిరిగి కొనుక్కున్నట్లు వీడు అమ్ముకుంటున్నాడు. వీడు కొనుక్కోలేకపోతున్నాడు కనుక వాడొచ్చుకుంటున్నాడు కనుక, వాడు ప్రూఫ్ చేశాడు కనుక వాడు ఈ భూమిని కొనుక్కుంటాడు. వాడు ఈ భూమిని కొనుక్కొని ఏం చేస్తాడు? వాడి ఇష్టం. వీడికి ఇవ్వచ్చు, వీడికి ఇవ్వకపోవచ్చు, వాడు పండించుకోవచ్చు, రకరకాల పంటలు వాడి ఇష్టం. కానీ కొనుక్కోవడానికి హక్కు ఉండాలి. టైటిల్ డీడ్ అంటే హక్కు, ఒప్పందము. వాడు ఒప్పుకోవాలి. అర్థమైందా? వీడు ఒప్పుకోకపోయిన వీడితో సంబంధం లేదు, కానీ వీడి వంశం ఇండలు. వీడు తండ్రి వేరు, వాడి తండ్రి, వీడి తాత వేరు, వాడి తాత వేరు, కానీ ఇద్దరు. కనుక దేవుడు అనుగ్రహించిన పద్ధతి ప్రకారంగా వాడు దీన్ని కొనుక్కోవచ్చు. అప్పుడు 5 సంవత్సరాలు అయింది, దానికి వడ్డీ ఉండదు. దేవుడు అంటున్నాడు వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదని. కనుక వడ్డీ ఉండదు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఆ భూమిని బాగు చేశాను, ఆ భూమికి ఇలా చేశాను, ఆ భూమికి గట్లు వేయించాను, వెరీ గుడ్, ఆ భూమికి నీరు రాయించాను, ఓకే, ఇంత ఖర్చు అయింది, ఇంత కొన్నాను, ఇంత ఖర్చు అయింది, మొత్తం ఇంత. ప్రధాన యాజకుడు ఓకే, ఎస్, రైట్, పిల్లండి. నువ్వెవరు? నేను భూమిని చూసేవాడిను, నువ్వు నేను నీటిని చూసేవాడిను. మీరిద్దరు రండి. వీడు నీటికి ఎంత ఖర్చు పెట్టాడా? అవునండి. వీడు భూమికి ఎంత ఖర్చు పెట్టాడా? అవునండి. సాక్షులు. ఓకే, యూ కెన్ గో. ఇప్పుడు కొన్నాడు, ఎంతకి ఖర్చు అయింది ఎంత? వడ్డీ కాదు, ఖర్చు అయింది ఎంత? ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? అంత. ఇస్తావా? ఇస్తాను. ఇచ్చాడు. తీసుకున్నాడు. తీసుకున్న తర్వాతను ఆ భూమి ఎవడికి ఇస్తాడు? వీడికి ఇస్తాడు. వీడేం చేసుకుంటాడు? పండించుకుంటాడు, అమ్ముకుంటాడు, తింటాడు, లేదా వాడికి ఇవ్వచ్చు, లేదా పండించే సగం వాడికి ఇవ్వచ్చు, వాడి ఇష్టమే. ఇంక వీడు మాట్లాడడానికి వీలు లేదు. అర్థమవుతుందా? ఆ విధముగా ఇశ్రాయేలీల్లో దరిద్రుడు, పేదవారు అన్నవారు లేకుండా ఉంటారు. ఈ దేవుడు ప్లాన్ వేశాడు. ఎందుకు? ఇశ్రాయేలీల్లో పేదవారు ఉండకూడదు, ఇశ్రాయేలీల్లో దరిద్రులు ఉండకూడదు. అర్థమవుతుందా? ఎందుకు అది ఆ రూల్ నిర్ణయించాడు? ఇప్పుడు మీకు అర్థమైందా? స్క్రోల్ అర్థమైందా? ముద్రలు అర్థమైనాయా? ముద్రలు ఇప్పిన తర్వాత ఇప్పుడు ఇది ముద్ర. కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను? ఇది కట్ చేస్తాను. ఇది కట్ చేసి నిప్పు పెడతాను. నిప్పులో ప్రధాన యాజకుడు ఎదురకుండా దాన్ని కాల్చేస్తాను. అంటే ఇది పోయింది. ఇంకా రూల్ ఏముండదు? నీకు ఉన్నది, నీకు దాంట్లో, నీ పొలంలో, నీ పంటలో,
నీ పళ్ళలో వీటన్నిటిని కూడా కింద పడిపోయినవి తీసుకోవద్దు. కొయ్యగా వారల్లో మిగిలిపోతాయి, అవి కొయ్యొద్దు. ఎండిపోయినవి కొయ్యొద్దు. పక్షులు తినగా మిగిలిపోయినవి కొయ్యొద్దు. వర్షం వచ్చింది, పళ్ళు రాలిపోయినాయి, కొయ్యొద్దు. తుఫాన్ వచ్చింది, వంగిపోయింది గోధుమలు, వాటిని కొయ్యొద్దు. అవి ఎవరికి? పేదవారికి. అలాంటి పని ఎవరికి? పరదేశీయులకు మరియు విధవరాండ్రకు. ఒక ఆమె ఉంది, భర్త చనిపోయినాడు, పిల్లలు లేరు, విధవరాలు. ఎలా బతుకుతుంది? ఈ పేదవాడు, ఆ విధవరాలు ఆ పొలానికి వెళ్ళి, ఆ తోటలకు వెళ్ళి ఆ పళ్ళు ఏరుకొని తినొచ్చు. ఇప్పటికి కూడా అరబ్ దేశాల్లో పెద్ద పెద్ద ఖజూరపు చెట్లు ఉన్నాయి. కింద పడిపోయిన పండ్లు మీరు తీసుకుంటే మీకు అరబ్స్ ఏమనరు. ఖావ్ భాయ్ తినండి, ఇంకా బౌళ్ళు ఉన్నాయి, తీసుకోండి అని గంపల్లో పెట్టి ముస్తారు. అది మీకు ఇస్తారు. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అరబ్ దేశంలో నేటి వరకు ఈవెన్ ఎనీథింగ్ ఏదైనా కిందకి రాలిపోయింది, పండిపోయింది, వాళ్ళు ముట్టుకోరు. వాళ్ళు మీకు ఇస్తారు, మీరు తినొచ్చు, మీ ఇష్టం వచ్చినంత తినొచ్చు. అర్థమవుతుందా? ఎవరు పాటిస్తున్నారు? అరబ్ దేశంలో ఉన్న ఇస్మాయిల్ సంతానం పాటిస్తున్నారు. అందుకు ఇప్పుడు పేదవాడు అయిపోయినాడు, వీడు కొనుక్కున్నాడు, వాడికి ఏమి ఇవ్వడు, వాడు ఎలా బతుకుతాడు? చెప్పాను కదా, రాలిపోయినవి, విడిచిపెట్టబడినవి, వంగిపోయినవి. అర్థమవుతుందా? అవన్నీ వాడికి. ప్లస్ పరదేశును ఒకడు వచ్చాడు, అయ్యా యెహోవా దేవునికి నేను నమ్ముకుంటున్నానయ్యా, కానీ నాకేం లేదయ్యా తినడానికి, యెహోవాయే నా దేవుడయ్యా, మీ ప్రజల మధ్య ఉంటానయ్యా అంటే, సరే ఉండు. పరదేశం. మరి ఎలా బతుకుతాడు? పొలంకి వెళ్ళాలి, ఏరుకోవాలి, తోటకి వెళ్ళాలి, ఏరుకోవాలి. ఒకటి పేదవాడు, రెండు పరదేశి, మూడవది విధవరాలు. ఇజ్రాయేలీల్లో భర్త చనిపోయినాడు, పిల్లలు లేరు, అది ఎలా బతుకుతుంది? ఈ మూడు కేటగిరీలకి సంబంధమైన వాళ్ళు దాని మీద బతుకుతారు. అర్థమైందా? ఆ పద్ధతి దేవుని యొక్క పద్ధతి. స్క్రోల్ అంటే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది కట్ చేసాడు. ఎందుకు? భూమి కొనిసాడు, ఇచ్చేసాడు, భూమి వీడికి ఇచ్చాడు. వీడు ఇష్టమే, వాడు ఏం చేసుకున్నాడు చేసుకొని, వాడికి వీడికి సంబంధం లేదు, వీడికి సంబంధం లేదు, వీడికి దేవునికి సంబంధం. వీడు పండించుకుంటాడు, సగం ఇస్తాడు, లేదా ఏమి ఇవ్వడు, లేదా అమ్ముకుంటాడు, ఏమేం చేసుకుంటాడు. వాడు ఎలా బతకాలి? చెప్పాను కదా, మూడు పద్ధతుల ప్రకారంగా ముగ్గురు గ్రూపులు. ఎవరెవరు? విధవరాండ్రు, పేదవారు, పరదేశీయులు. అలా బ్రతకొచ్చు. అర్థమైపోయిందా? ఇది స్క్రోల్ సంగతి. ఇప్పుడు స్క్రోల్ అంటే ఏంటి అర్థమైందా? స్క్రోల్ అంటే అర్థమైంది, భూమి సంగతి అర్థమైంది, పరదేశులు అంటే ఏంటి అర్థమైంది, భూమి ఎవరిది అర్థమైంది, ఏ విధంగా భూమి ఇచ్చాడు, సొంతంగా ఇచ్చాడు, ఇదంతా మీకు అర్థమైపోయింది. స్క్రోల్ అంటే అర్థమైపోయింది. స్క్రోల్ రెండు కాపీలు, ఒకటి ప్రధాన యాజకుడి దగ్గర ఉంటుంది, అది ముట్టుకోరు. స్టోర్ రూమ్లో ఉంటుంది, అది తీసుకొస్తారు. అది తీసుకొచ్చి రివ్యూ చేస్తే ప్రధాన యాజకుడు ఓకే అంటాడు, అయిపోయింది, అంత ఇచ్చాడు, కట్ చేసాడు, అగ్నిలో దాన్ని కాల్చేస్తున్నారు. అర్థమైపోయిందా? ప్రధాన యాజకుడు అగ్నిలో కాల్చేసినట్లు. ప్రధాన యాజకుడు ఏ స్క్రోల్ ఉందో ఆ స్క్రోల్ అడుపుతాడు, ఇప్పి దాన్ని రౌండ్ చేసి ఒక ఇంటూ మార్క్ కొట్టి ఒక స్టోర్ రూమ్లో పెడతాడు. అంటే ఇది కాల్ చేసినట్టు, ఇది ఉన్నట్టు, ఇది జరిగినట్టు అక్కడ నిదర్శనం. అది కట్ చేసి స్క్రోల్ చేసి ఇలా ఇంటూ మార్క్ చేసి ఇంకొక స్టోర్ రూమ్లో దాన్ని పెడతాడు. ఇది ప్రధాన యాజకుడి దగ్గర. ఇప్పుడు అర్థమైపోయిందా? ఇప్పుడు ఇలా ఉంటుండగా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాడి యొక్క కుడి చేతిలో స్క్రోల్ ఉంది, లోపల రాయబడి ఉన్నది, ముద్రలు వేయబడి ఉన్నవి. ఆ ముద్రలు ఇప్పుటకు ఎవడూ లేడు, తగినవాడు భూమి మీద, పైన ఆకాశమందు, భూమి కింద పాతాళంలో ఎవడూ లేడు. ఇప్పుడు జాన్ ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకంటే జాన్ ప్రకటన గ్రంథం రాస్తున్నాడు.
అదేంటో చెప్పకపోతే వీడు ఎలా రాస్తాడు? అదేంటో చెప్పకపోతే వీడు ఎలా రాస్తాడు? రాత ఆగిపోయింది కదా, నా రాత ఎలా కొనసాగుతుంది అన్న బాధతో ఏడుస్తున్నాడు. అందులో ఉన్న విషయం నాకు ఎలా తెలుస్తుంది? తెలిస్తే కదా నేను రాస్తాను, తెలియకపోతే ఎలా రాస్తాను అని ఏడుస్తున్నాడు. అర్థమైందా? అక్కడ దాకా పాఠం వచ్చింది. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, రోల్ పట్టుకున్నాడు. అది ఏంటి? అందులో ఎవడు భూమి రాసి ఉన్నాడు, ఎవడు కొనుక్కున్నాడు, ఎవడు అమ్ముకున్నాడు? క్వశ్చనే కాదా, మీకు వచ్చేవారని చెప్తాను. ఓకే, ఇప్పుడు స్క్రోల్ అర్థమైంది, భూమి అర్థమైంది, జనులు అర్థమైంది, స్వాస్థ్యం అర్థమైంది, పద్ధతి అర్థమైంది. లేవికాండంలో దేవుడు నియమించిన రూల్స్ అన్నీ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ సింహాసనం మీద కూర్చున్న వాడి చేతిలో ఉన్న రోల్, అది ఏ భూమి, ఎవడమ్మాడు, ఎవడికి అమ్మాడు, అది వచ్చి మనం ఇచ్చాము. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9989655080. మరొకసారి 9989655080.